పిలుచుకున్న తర్వాత, అభిషేకించుకున్న తర్వాత దేవుడు నీకు ఒక అద్భుతమైన సంఘం ఇచ్చాడు. అది 10 మంది సంఘం కానివ్వండి, 20 మంది సంఘం కానివ్వండి, 40 మంది, 50 మంది, 100 మంది, 1000 మంది సంఘము కానివ్వండి. ఎంతమంది ఉన్నా అది సంఘమే. 2-3 ఉన్నా అది సంఘమే. అర్థమవుతుందా? 2-3 ఉన్నా అది సంఘమే. అందుకని దేవుడు ఎప్పుడూ కూడా లోకంలో హీనమైన దాన్ని ప్రేమించాడు. లోకంలో ఏదైతే చిన్న చూపు చూడబడుతుందో దాన్నే దేవుడు ప్రేమించాడు. సంఘం విషయంలో కూడా ఏమన్నాడు తెలుసా? పెద్ద మంద అనలేదు ఆయన, చిన్న మంద భయపడకుడి అన్నాడు. చిన్న మంద భయపడకుడి అన్నాడు. కాబట్టి చిన్నగా ఉన్న అది సంఘమే, పెద్దగా ఉన్నా అది సంఘమే. కాబట్టి నా సంఘం ఎంతండి అనుకు నువ్వు. నా సంఘం ఎంతండి 10 మంది, నా సంఘం ఎంతండి 20 మంది అనకు నువ్వు. 20 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 3 ఉన్నా అది యేసయ్య రక్తముతో కొనబడిన సంఘము. దాని విలువ దానిదే, దాని ఘనత దానిదే. దాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి నీకు అర్హత లేదు. దాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి నీకు ఎవరిచ్చారు అర్హత? నీకెవరిచ్చారు అర్హత? చిన్న మంద అన్నాడు ఆయన. ఆయన ఎప్పుడు ఆ మందను కాస్తూ ఉన్నాడు, ఆ మందను దృష్టి పెడుతూ ఉన్నాడు. కాబట్టి చిన్న సంఘము కదా అని నువ్వు ఎప్పుడు నిన్ను కానీ నీ సంఘాన్ని కానీ తక్కువ అంచనా వేయకు. అది దేవుని రక్తంతో కొనబడిన సంఘం. ఆ చిన్న సంఘము కూడా భూమిని తలకిందులు చేయగలదు, అద్భుతాలు చేయగలదు, గొప్ప కార్యాలు చేయగలదు. ఎలా చెప్పగలరు సార్ మీరంటే, నేను చెప్తున్నాను వినండి. ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్య వారితో నేనున్నాను అన్నాడు ఆయన. నేనున్నాను అన్నాడు ఆయన. కాబట్టి 2-3 ఉన్నా అక్కడ అద్భుతాలు జరిగిపోతాయి. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు. ఆ 2-3 వట్టిగా ఉన్నారా అంటే లేదు, యేసయ్య నామములో ఉన్నారు. అక్కడ యేసయ్య నామములో కూడుకుని ఉన్నారు. యేసయ్య నామములో కూడుకున్న వారికి అపజయం ఏముంది? యేసయ్య నామములో ప్రార్థించే వారికి అపజయం ఏముంది? కాబట్టి ఎప్పుడు కూడా చిన్న చూపు చూడొద్దు. చిన్న సంఘమైన పెద్ద సంఘమైన, పెద్ద సంఘానికి ప్రాముఖ్యత ఇచ్చి చిన్న సంఘాన్ని సులకనగా చూసేవారు చాలామంది ఉంటారు. అది యేసయ్య రక్తంతో కొనబడిందే, ఇది యేసయ్య రక్తంతో కొనబడింది. దీనికి దానికి తేడా ఏమీ లేదు. ఇక్కడ 100 మంది ఉంటారు, అక్కడ 10-15 మంది ఉంటారు, అంతే తేడా. కానీ అక్కడ పనిచేసేది దేవుని ఆత్మే, ఇక్కడ పనిచేసేది దేవుని ఆత్మే. కాబట్టి ఎవరు తక్కువ చేసి మాట్లాడొద్దు, తక్కువగా చూడొద్దు, చులకనగా చూడొద్దు. ఇది మొదటి పాయింట్. మీరు దైవజనులు గుర్తుంచుకోవాల్సిన విషయం.